క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 172. హితబోధ నిర్వహించే ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమానికి యూట్యూబ్ ద్వారాను ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. మరొక మంగళవారం రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజుటి క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన కార్యక్రమం ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. అంటే ప్రతి వారం లాగా ఈ వారము లైవ్ చాట్లో కానీ జూమ్లో కానీ జాయిన్ అయ్యి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశము ఈ వారానికి మాత్రం ఉండదు అని దయచేసి గమనించండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మాత్రం లైవ్గా ఈ కార్యక్రమము మేము చేయబోట్లేదు. గతంలో వేరొక కార్యక్రమంలో భాగంగా చేసిన ఒక ప్రశ్నోత్తరాల వీడియో రికార్డింగ్ని ఈరోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమంలో ప్రసారం చేస్తూ ఉన్నాము. అది వీక్షకులందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈరోజుటి కార్యక్రమం లైవ్లో వీక్షిస్తున్న మా వీక్షకులందరికీ ప్రయోజనకరంగా ఉండేలాగా కృప చూపించండి. ప్రతి స్థానిక సంఘానికి అవసరమయ్యే ఎన్నో ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బిబుగారు జవాబులు చెప్పుకుంటుండగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా అనేకులు దీవించబడేలాగా మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని నామం బట్టి మీ అందరికీ శుభములు. నా పేరు డేవిడ్ రాజ్. సాలూరు పినియరు ప్రార్థన మందిరంలో సేవ పరిచయం చేస్తున్నాను. మా నాన్నగారు సన్యాసరావు, అలాగే మా అన్నయ్య సత్యప్రసాద్, మేము ముగ్గురం కలిసి ఈ పినియరు ప్రార్థన మందిరంలో సేవ పరిచయం చేస్తూ ఉన్నాం. మా సంఘంలో కుటుంబ సదస్సులో కొన్ని ప్రశ్నలు మేము అడిగాం. దానికి సరైన జవాబులతో బ్రదర్ బీబు గారు, అలాగే పాస్టర్ యశ్వంత్ కుమార్ గారు చక్కగా సమాధానం ఇచ్చారు. అవి ఎంతోగానో మమ్మల్ని ఆదరించాయి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా హితబోధ వీక్షకులకి, అలాగే క్రైస్తవ సహోదరులకు కూడా ఈ Q&A ప్రశ్నోత్తరాలు ఎంతగానో ఆదరిస్తాయని మీ అందరికీ ప్రోత్సాహం కలిగిస్తాయని కోరుకుంటున్నాను. సో మీరందరూ దీన్ని చూసి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా క్వశ్చన్ ఏంటంటే, చిన్నపిల్లలు ఎందుకు బాప్తిస్మం తీసుకోకూడదు? అందరూ బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అని బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎందుకు రాయకూడదు, నేను అప్పుడే పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అంటే దాని అంతటికి ఏది ఎప్పుడు చేయాలి అనేది దేవుడు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి? 9th క్లాస్. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 5th. సో 5th రోజు 6th 7th 8th 9th అయినాక నువ్వు 10th క్లాస్ కదా. అలాగే బాప్టిజం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అని క్లియర్గా దేవుడు బైబిల్లో చెప్పాడనమాట. దాని ప్రకారం చేయాలి అంతే. అండ్ చిన్నపిల్లలు తీసుకోకూడదు అని రూల్ ఎక్కడ లేదు. చిన్నపిల్లలు అంటే ఏ వయసు వరకు చిన్నపిల్లలు అనాలి? ఆ మాటకు వస్తే నేను కూడా చిన్నపిల్లని బీబాన్తో పోలిస్తాను. అది అసలు బాప్తిజమే కాదు, అది అసలు బాప్సం కరెక్ట్. కానీ పిల్లలు అంటే ఇప్పుడు నాకు తెలిసి 11 years 9 yearsకి కూడా నిజమైన మారుమనసు అనుభవంతో బాప్సం తీసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లలు తీసుకోకూడదు అనే నియమం అయితే ఎక్కడా లేదు. కానీ నిజంగా ఆ పాపాన్ని గురించిన నిజమైన పశ్చాత్తాప దుఃఖంతో మారుమనసు పొంది యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన సాక్ష్యం వారు ఇస్తే గనుక ఖచ్చితంగా అటువంటి పిల్లలకు బాప్సం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. క్వశ్చన్స్? శోధనను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి ప్రశ్న అడిగారు. అంటే జనరల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి శోధనను ఎలా ఎదిరించాలి అన్న దానికి. కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, 119వ కీర్తన 9వ వచనంలో, అదే నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యం మనం శోధనను ఎదిరించడానికి దేవుడు నియమించినటువంటి సాధనం. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదర్శంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శోధింపబడినటువంటి ప్రతిసారి కూడా వాక్యంతో ఆ శోధనని ఎదిరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాక్యంతో ఆ శోధనను ఎదిరించడం అంటే కేవలం ఒక వాక్యాన్ని చూపించి దాని గురించి మాట్లాడడం కాదు.
ఆ వాక్యంలో ఉన్నటువంటి నియమానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఈ శోధనకి లొంగను అన్నటువంటి తీర్మానాన్ని చూపిస్తుంది అది. అది వాక్యానుసారంగా శోధనని ఎదిరించడము అని అంటే. సో ఖచ్చితంగా దేవుడు ఆ ఉద్దేశంతోనే తన వాక్యాన్ని మనకిచ్చాడు. వన్ ఆఫ్ ద పర్పసెస్, ఒకానొక ఉద్దేశం దేవుడు మనకు వాక్యం ఇవ్వడానికి అదే అనమాట. ఆయన మార్గాన్ని విడిచి ఆయన మార్గం నుండి తొలగిపోవడాన్నే శోధన అంటున్నాం కదా, అంటే తొలగిపోవాలన్న ప్రేరేపణని. సో అలాంటి ప్రేరేపణని ఎలా జయించాలి అని అంటే వాక్యాధారంగానే జయించాలి అనేది ఒక జనరల్ ప్రిన్సిపల్. అట్లాగే ప్రార్థన, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. రెండు విషయాలు, మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండమంటే నిద్రపోకుండా ఉండడం అని కాదు, అలర్ట్గా ఉండమని. ఎందుకంటే శోధన అనేది చాలా వ్యూహాత్మకంగా మన ముందు ఉంచబడుతుంది ఎప్పుడు కూడా. అదొక ఉరి లాంటిది అనమాట. అందులో చిక్కుపోయే వరకు చాలాసార్లు మనకు తెలియదు, ఎందుకంటే అలర్ట్గా ఉండం కాబట్టి. అది సో మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని పైన ఆధారపడాలి. ఎందుకంటే మనంతటా మనమే మన స్వంత శక్తితో శోధనను ఎదిరించడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నప్పుడు శోధనను ఎదిరించడం కూడా ఆయనకు వేరుగా ఉండి మనం చేయలేము, ఆయన సహాయం లేకుండా చేయలేము. సో ఖచ్చితంగా ప్రార్థన అనేది, మెలకుగా ఉండడం అనేది దేవుడు నియమించినటువంటి సాధనాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఇంకొక నియమం వాక్యం ఏం చెప్తుందంటే స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి అని చెప్తాం. స్వస్థ బుద్ధిని కలిగి ఉండడము అని అంటే తేలికపాటు మనస్సు లేకుండా జాగ్రత్త పడడం. అంటే అన్నిటిని తేలికగా తీసుకునే ఒక మనస్థితి కొన్నిసార్లు మనలో ఉంటుంది. అది దేని వల్ల కలుగుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు సినిమాలని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం చేసే స్నేహాలని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కావచ్చు. స్వస్థ బుద్ధి అంటే అని అంటే అన్నిటినీ వివేచించి సరైనటువంటి మార్గంలోనే నేను ఉండేలాగా జాగ్రత్త పడేటటువంటి ఒక మనస్థితిని గురించి మాట్లాడుతుంది స్వస్థ బుద్ధి అని. అదే తేలిక ఎప్పుడు అయిపోతాము అంటే అన్ని లైట్ తీసుకునేటటువంటి ఫ్రెండ్స్ మనతో ఉన్నప్పుడు, అన్ని లైట్ తీసుకునేటటువంటి ఒక సిచ్యువేషన్లో స్వస్థ బుద్ధిని మనం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు సాధారణంగా మనం చేయకుండా జాగ్రత్త పడేటటువంటి విషయాలు కూడా అప్పుడు లైట్ తీసుకుంటాం కాబట్టి చేస్తాం. సాధారణంగా నేను ఒక లూజ్గా ఒక మాట మాట్లాడటానికి ఆలోచిస్తాను, కానీ అలాంటి ఒక మనస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడేస్తాను. సో అది స్వస్థ బుద్ధి కోల్పోయినప్పుడు జరిగేటటువంటి విషయం అన్నమాట. సో అలా జరగకుండా జాగ్రత్త పడాలి ఎప్పుడు కూడా. కొన్నిసార్లు మనము పాపాన్ని, శోధనని ఒక సవాల్గా తీసుకుని రాని చూసుకుందాం అన్నట్టుగా ఒక వైఖరి కనబరుస్తూ ఉంటాం. అది మంచిది కాదు. వాక్యం ఏం చెప్తుంది అంటే శోధనకి దూరంగా పారిపోమండి, యవనించల నుండి పారిపోండి, చారత్వానికి దూరంగా పారిపోండి. అసలు దాని జోలికే వెళ్ళదు, దాంతో ఆటలు వద్దు మనకి. అదేం చేస్తుందిలే నన్ను అని అనుకోవద్దు. సో నన్ను శోధించేటటువంటి పరిస్థితులు ఏముంటాయి, శోధించేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను శోధింపబడతాను అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి వివేచించి వాటి నుండి మనం తప్పుకోవాలి, మనల్ని మనం తప్పిస్తూ ఉండాలి, వాటికి మనల్ని మనం గురి చేసుకోకుండా జాగ్రత్త పడాలన్నమాట. సో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు. సో వాక్యం చదువుతున్నప్పుడు శోధన ఎట్లా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, దాన్ని ఎదిరించడం ఎలా, ఈ విషయాలన్నిటి గురించిన అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కూడా. అది వన్ మోర్. ఇంకొక ప్రశ్న, పేతురు గారి విషయంలో దేవుడు అంటారు, పేతురు నీ ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవచాలవు, అలాగే పాతాళలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అంటారు కదా, ఏంటి దానికి ఉద్దేశం? సో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువుతాం ఈ మాటలు మనం. పాతాళలోకపు ద్వారములు నీ ఎదుట ఉన్నాయని పేతురుతో చెప్పట్లేదు. యాక్చువల్గా నేను నా సంఘాన్ని కడతాను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేవని చెప్తున్నాను అనమాట. అంటే సంఘాన్ని ఎదిరించి సంఘాన్ని జయించే సామర్థ్యంతో ఏ శక్తి కూడా నిలబడలేదు. దేవుణ్ణి ఎదిరించేటటువంటి ఏ శక్తి కూడా సంఘానికి వ్యతిరేకంగా విజయం సాధించడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి భావంలో చెప్తామన్నమాట. అయితే పరలోకపు తాళం చెవి పేతురుకి ఇస్తున్నానని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే పేతురుకు ఒక ప్రత్యేకమైనటువంటి భావంలో తాళం చెవులు ఇవ్వబడ్డాయని చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత మొదటి సువార్త సందేశం ప్రకటించింది ఎవరు? బహిరంగంగా పేతురే కదా. పేతురు ప్రకటించినప్పుడే మొదట 3,000 మంది రక్షింపబడ్డము, దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డము అనేది మనం చూస్తున్నాం. అంటే సంఘంలోనికి ప్రవేశం అనేటటువంటి కొత్త నిబంధన దేవుని రాజ్యం అని దేన్నైతే పిలిచిందో దానిలోనికి ప్రవేశం అనేటటువంటి ఆ ప్రక్రియ పేతురు ప్రకటించడం ద్వారా ప్రారంభమైంది. అంటే ఆ ద్వారాన్ని ఎవరు తెరిచినట్టు? పేతురు సువార్త ద్వారా తెరిచాడు. కాబట్టి పేతురుకు ఒక ప్రత్యేకమైనటువంటి భావంలో ఆ తాళం ఇవ్వబడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. యూదులకి మాత్రమే కాదు, అన్యులకు కూడా మొదట వెళ్ళి సువార్త ప్రకటించింది పేతురే అనేది మనం చూస్తా ఉన్నాం. అన్యులు కూడా అతని ద్వారానే, అంటే అన్యులు కావచ్చు లేదా సమరీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా
రక్షింపబడిన తర్వాత వాళ్ళు కూడా సమానమైనటువంటి రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నారు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించేటటువంటి అధికారం పేతురుకు ఉండింది, మిగతా అపోస్తలులకు ఉండింది. అందుకే అది పేతురుకి మాత్రమే కాదు, మిగతా అపోస్తలులకు కూడా ఇవ్వబడినటువంటి వాగ్దానం. 16వ అధ్యాయంలో పేతురుతో చెప్తున్నటువంటి అదే మాట 18వ అధ్యాయంలో మత్తయి సువార్త మిగతా శిష్యులతో కూడా చెప్తున్నాడు. ఓకే, సో ఆ భావంలో వాళ్ళకి పరలోకపు తాళం చెవి ఇవ్వబడింది అని అర్థం చేసుకోవచ్చు. చిట్టూస్ క్వశ్చన్, మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల్సిందేనా? వెళ్తేనే పరలోకంకి వెళ్తామా? యా, ఈరోజు ఉదయం నేను చెప్పినట్టుగా మనం ఏదైనా చేయడాన్ని బట్టి చేయకపోవడాన్ని బట్టి పరలోకం వెళ్తామా వెళ్ళమా అనేది కాదు. మనం అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడే మనం నేను పలానా పని చేశాను, ఈ పనిని బట్టి నన్ను పరలోకానికి రాని, నన్ను లోపలికి వెళ్ళనివ్వు ప్రభువా, లేదా లోపలికి రానివ్వు ప్రభువా అనేటువంటి పరిస్థితి కాదు. అలా ఈ వ్యక్తి రక్షించబడడు అని ఈరోజు ఉదయం చెప్పుకున్నాం. అదే విషయం చెప్తున్నాను మళ్ళీ. అట్లా కాకుండా మనం యేసు ప్రభు దగ్గరికి ఉచితమైన వరంగా బహుమానంగా ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణ నిత్య జీవం కోసము ఖాళీ హస్తాలతో వస్తున్నాం మనం ఆయన దగ్గరికి. అలా వచ్చి మనం ఏం చేయబడుతున్నాము? రక్షించబడిన వెంటనే ఏం జరుగుతుంది? ఆయన రాజ్యములోని రాజ్యవాసులుగా మనం చేయబడ్డాం ఆల్రెడీ. ఇక్కడ నేను మొన్న చెప్పిన మెసేజ్లో ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రస్తుత రాజ్యములో ఎవరైతే వారసులుగా అందులో చేర్చబడుతూ ఉన్నారో వారే ఆయన భవిష్యత్ రాజ్యంలో కూడా ఉంటారు అని చెప్పాను. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేయబడుతున్నాము? ఎలా మన గుర్తింపు ఏంటి? ఇప్పుడు మనం ఆయన రాజ్య సంబంధులు, ఆయన కుమారులుగా ఆయన కుటుంబంలోనికి చేర్చబడిన వాళ్ళం. సో ప్రస్తుతం మనము ఆ భవిష్యత్ రాజ్యంలో లేమంతే, కానీ మన సీట్లు మాత్రము ఆల్రెడీ నిజమైన భావంలో రక్షించబడతాయి. నిజంగా యథార్థంగా మారుమనసు పొంది ఉంటే నిజంగా ఈరోజు ఆయన రాజ్య సంబంధులైన వారందరూ ఆ రోజు కూడా ఆయనతో పాటు ఉంటారు. అదంతా మనం ఏ నీతి క్రియలు చేయడం ద్వారా సంపాదించింది కాదు, పాపం ద్వారా సంపాదించుకున్నది కాదు, రెగ్యులర్గా చర్చికి రావడం ద్వారా సంపాదించుకున్నది వారు, కానుకలు ఇచ్చి సంపాదించుకున్నది కూడా కాదు. అదే దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించాడు. సో పరలోకం వెళ్ళడం కోసం మనం ఇంకా చేయాల్సింది ఏమీ మిగలలేదు. మనం పరలోక వాసులమే కాబట్టి పరలోక వాసులు సాధారణంగా ఏ పనులు చేస్తారో, క్రైస్తవులను గుర్తింపు కలిగిన వారు ఏ నీతియుక్తమైన జీవితం అయితే జీవిస్తారని బైబిల్ చెబుతుందో ఆ జీవితం జీవిస్తూ అటువంటి నీతి క్రియలు చేస్తూ వెళ్ళడంలో భాగంగా ప్రతి ఆదివారము ప్రభువుని ఆరాధించడం కొరకు, అలాగే ఆయన అపోస్తలుల బోధను విని మనము ఎదిగి ఫలించే విధంగా బలపడడం కోసము మన సంఘంగా కూడి వస్తాం. అందుకు బల్ల ఆచరించమని కూడా యేసుప్రభు వారు ఆజ్ఞాపించారు. కాబట్టి ఇట్లా వీటన్నింటి కోసం, ప్రార్థన కోసము, ప్రభువులను ఆచరించడం కోసము, అపోస్తలుని బోధలో మనం ఎదగడం కోసము, వీటన్నిటి కొరకు మనం ఆదివారం సంఘంగా కూడి వస్తాం అనమాట. అంతేగాని అది పరలోకం సంపాదించుకోవడం కోసం మాత్రము కాదు. చింటూ గుర్తుపెట్టుకోవడానికి ఒక్క సింగిల్ లైన్ చెప్తాను నేను. చర్చ్కి వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు, కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ చర్చ్కి వెళ్తారు. వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళు రక్షణ కూర్చిన వాక్యం చెప్పొచ్చా? లేదా బాప్తీసం తీసుకోకుండా వాక్యం చెప్పొచ్చా? రక్షణ కూర్చిన వాక్యం ఏజ్ కూడా కాదు, రైట్, 12 years 13 years బిలో ఉంటుంది. చాలామంది సేవకుల మధ్యలో, చాలామంది బిలీవర్స్ మధ్యలో రక్షణ కూర్చున్నటువంటి వాక్యం చెప్తే వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు, కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ సేవకులు అవటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వింటున్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా బాప్తీసం తీసుకోకుండా వాక్యం చెప్తున్నారు. అది కరెక్టా కాదు? కరెక్ట్ కాదండి. అంటే ఇది డాక్టర్ చదవకుండా ఆపరేషన్ చేయవచ్చా అనే ఇలాంటి ప్రశ్న అనమాట. నా ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఏ వృత్తికి సంబంధించి అయినా సరే దానికి సంబంధించినటువంటి అర్హతలు, తర్ఫీదులు అవన్నీ ఉంటాయి కదా, అవి లేకుండా చేయడం అనేది ఖచ్చితంగా ఆ పనిని నీరుగార్చడమే అవుతుంది. సో మరి ముఖ్యంగా సువార్త విషయంలో మాత్రం ఆ సువార్త ద్వారా రక్షణ అనుభవం లేనటువంటి వాళ్ళు అసలే చెప్పకూడదు. అది వాళ్ళకి చెందిన విషయమే కాదు, వాళ్ళకి దాంతో సంబంధం లేదు. వాస్తవానికి అంటే రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సువార్త పరిచయం చేయడానికి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మాట చదువుదాం మనం. 50వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువుదాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూసి చాలు. అంటే ఇప్పుడు భక్తిహీనుడు ఏం చేస్తున్నాడంట? దేవుని మాట, దేవుని నిబంధన తన నోట వచిస్తున్నాడు. అంటే దేవుని మాట, దేవుని వాక్యంతో అతనికేం పని లేదు, దిద్దుబాటు అతనికి అసహ్యము, దేవుని మాట ప్రకారం అతను జీవించాడు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం బోధ చేస్తాడంట.
అసలు ఆ పని చేయడానికి నీకు అసలు ఏం అవసరం, నీకేం పని, నేను అది దాన్ని ఆమోదించను అని చెప్తున్నాడు అనమాట దేవుడు. ఖచ్చితంగా అది చేయొచ్చు అంటే చేయకూడదు. వాళ్ళు అంటే రక్షణ లేనటువంటి వాళ్ళు రక్షణ సువార్త ప్రకటించవచ్చా, వాక్య జ్ఞానం లేకుండా ఇతరులకు హెచ్చరిక చేయొచ్చు అంటే అసలు చేయకూడదు. వాక్య బోధ చేయడం సంఘంలో అనేది ప్రధానంగా కాపరికి ఉన్నటువంటి బాధ్యత కదా. సో ఆ పనిని లేదా దాన్ని అంత నిర్లక్ష్య వైఖరితో అసలు ఏమాత్రం వాక్యము ఏ అర్హతల గురించి అయితే చెప్తుందో ఆ అర్హతల విషయంలో ఏమీ శ్రద్ధ వహించకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పే యాక్చువల్లీ. అలాంటిది అసలు ఆ రక్షణ అనుభవమే లేకుండా బాప్తిస్మం కూడా తీసుకొని వ్యక్తికి ఇవ్వడం అంటే అర్హతల గురించి మాట్లాడితే కొత్తగా చేర్చబడిన వాడే ఉండకూడదు అని ఉంటుంది అనమాట. కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తే ఆ పని చేయడానికి కాపరిగా ఉండి ఆ కాపరికి సంబంధించిన బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి అర్హుడు కాకపోతే అసలు విశ్వాసే కానివాడంటే ఇక అసలు ఎక్కడ అవకాశమే లేదు అనేది అర్థమవుతుంది కదా. అది బిబు గారు చెప్పినట్టు ఆ వాక్యం సరిగ్గా సరిపోతుంది. అంటే అతనికి రక్షణ అనుభవం ఉంటే చేస్తాడు అది. ఎందుకంటే అది గాడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కన్సల్ట్ మనం చెప్పచ్చు. ఆ గాడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ రక్షణ అనుభవం వాళ్ళకే లేదు, అలాంటప్పుడు చెప్పొచ్చా అనేది. అది చెప్పకూడదు కదా, అదే చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు రక్షణ పడాలి, ఫస్ట్ వాళ్ళు దేవుని వాక్యాన్ని గౌరవించే స్థితిలో ఉంటే అప్పుడు ఇంకొకరికి చెప్తే బాగుంటుంది. కానీ చాలా మంచి క్వశ్చన్ అది. అంటే చాలా మంది చెప్తా ఉంటారు అలాగా. అంటే పెద్ద పెద్ద పాస్టర్స్ చాలా కాలం పెద్ద పాస్టర్స్ అంటే అలాంటి వాళ్ళు ఎవరు అంటే దీని గురించి చర్చించుకోవడానికి ఇష్టపడరు వాస్తవానికి, ఎందుకంటే చాలా మందిని నొప్పించాల్సి వస్తుంది అని చెప్పి. కానీ ఇది మీరు అడగడం మంచిది, క్లారిఫై అవుతుంది. చాలా మంది చాలా 500 మంది సభల్లో మెచ్యూరిటీ లేని అబ్బాయి చెప్తుంటే అందరూ వింటుంటారు అనమాట. చప్పట్లు కూడా పాస్టర్ గారు అబ్బాయి అనేసి రెస్పెక్ట్ ఇస్తున్నారు తప్ప అది కరెక్ట్ కాదు కదా అని. కరెక్ట్ కాదండి, కరెక్ట్. ఎక్కువ నష్టమే కలుగుతుంది యాక్చువల్లీ దాన్ని ప్రమోట్ చేయడం. అంటే ఒక 50 సంవత్సరాల పాటు లేదా 30 సంవత్సరాల పాటు పరిచర్య చేసిన పాస్టర్లకి కొన్నిసార్లు కొంతమందిని కలిసి మాట్లాడుతుంటే అసలు వాళ్ళకి రక్షణే లేదని ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ మాట్లాడుతుంటేనే కాన్వర్జేషన్లో వాళ్ళకి అసలు సువార్త గురించిన అవగాహనే లేదని, అసలు నిజమైన మారు మనసు అనుభవమే వాళ్ళకి ఎన్నడూ అలాంటి అనుభవమే లేదని అర్థమైపోతుంది మాట్లాడితే. ఇక వాళ్ళు పరిసయ్యులంటే వేషధారులే అంతే. ఇంకా క్రైస్తవులము మేము సేవకులం అనే ముసుగులో సంఘాన్ని లోకాన్ని నమ్మిస్తూ వాళ్ళు కావాల్సిన పనులు వాళ్ళ పాపం వాళ్ళు గడుపుకుంటూ వెళ్తున్నారే తప్ప నిజంగా అట్లాంటి వాళ్ళ ద్వారా సంఘానికి ఏ ప్రయోజనం ఉండదు, ఆత్మీయ మేలు ఏదైనా జరుగుతుందని అనుకోవడానికి లేదు అసలు. అంటే వారసుడిని నిలబెడుతున్నాడు బేసికలీ. ఫ్యూచర్లో ఇతన్నే చూస్తారు మీరు చూడండి ఇప్పుడే, అంతే. అన్న ఎస్కెటాలజీ క్వశ్చన్ అంటే చనిపోయిన తర్వాత పరదేశం వెళ్తాడా, పరలోక రాజ్యం వెళ్తాడా, లేకపోతే భూమి కింద ఉంటాడో చాలామంది ఏమై అంటుంటారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా యేసు ప్రభు నేడు నీవు నాతో కూడా ఆ పరదేశంలో ఉందో అని చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయినప్పుడు దూతలు ఆయన పరలోకానికి ఎట్లా ఎక్కిపోతున్నాడో అలాగే మరలా దిగి రావడం కూడా మీరు చూస్తారు అని చెప్తారు కదా. సో ఆయన మరి పరదేశంకి వెళ్ళానని చెప్పాడు, ఇక్కడ పరలోకానికి వెళ్తున్నానని చెప్పాడు. రెండు కలిపి చూస్తే ఒకే ప్లేస్ గురించి వాడిన 2 పదాలుగా మనకి అర్థం చేసుకోవచ్చు. పరలోకము, పరదేశం, ఆ రెండు ఒకే ప్లేస్ గురించి వాడిన 2 వేరు వేరు పదాలు అంతే. లేదా దొంగనేమన్నా పరదేశంలో దిగబెట్టేసి వచ్చి యేసు ప్రభు పరలోకం చనిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేషన్ అది ప్లేస్ ఉన్నది అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. లేదు, అది మాత్రం రోమన్ క్యాథలిక్ మిత్ యాక్చువల్లీ. అంటే చనిపోయిన తర్వాత అటు పరలోకము కాదు ఇటు నరకము కాదు అన్నటువంటి ఒక స్థలంలో ఉంటారు. అక్కడ మళ్ళీ మారు మనసు పొంది విశ్వసించే అవకాశం ఉంటుంది అని కూడా నమ్ముతారు. పర్గెటరీ అని అంటారు దాన్ని. అయితే ఒకప్పుడు రోమన్ క్యాథలిక్లు నమ్మేవాళ్ళు, మన దేవదాసాయి గారు లాంటి వాళ్ళ పుణ్యమా అని ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ కూడా కొంతమంది నమ్ముతున్నారు అనమాట. కానీ అంతకంటే దుర్బోధం ఇంకొకటి లేదు, అది వేరొక సువార్త యాక్చువల్లీ. ఈ జీవితకాలంలోనే నువ్వు నమ్మాలి, యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉండాలి, లేకపోతే ఇంకా శాశ్వతంగా దేవుడు లేనటువంటి నిత్యత్వానికి వెళ్ళిపోతావు అన్నదే బైబిల్ బోధించేటటువంటి బోధ. సాధు సుందర్ సింగ్, ఈ దేవదాసాయి గారు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ఒక ఇంటర్మీడియట్ ప్లేస్ ఉంటుంది అన్నటువంటి దుర్బోధ తీసుకొచ్చారు సంఘంలోకి. దుర్బోధకులు వాళ్ళు వేరొక సువార్త ప్రకటించారు కాబట్టి శాపకరస్తులు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ప్రైజ్ లాడన్నా. ఇప్పుడు ముస్లిమ్స్ యెహోవా దేవుని పూజిస్తారు కదన్నా. ఓకే. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే తండ్రి రక్తంలో కడగబడతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంకి అర్హులు అని మనకి బైబిల్లో ఉంటుంది. కుమారుని కుమారు అదే
అయితే ముస్లిమ్స్ పరలోక రాజ్యంకి వెళ్ళడానికి అవకాశం ఉందా, లేకపోతే ఏంటి ఆల్టర్నేట్? ఫస్ట్ ఆన్సర్ ఏంటి అంటే అసలు ముస్లింలు ఆరాధించేది యెహోవా దేవుడిని కాదు. వాళ్ళు అల్లా అని ఎవరినైతే పిలుస్తున్నారో ఆయనే మనము తండ్రి అని ఆరాధించేటటువంటి తండ్రి అయిన దేవుడు అని చాలాసార్లు క్రైస్తవులు అపోహపడుతూ ఉంటారు. అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదో నేను చెప్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, ఆ, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అంటే ముస్లింలు కుమారుడిని ఒప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడని, ఆయన ద్వారా విమోచన ఉందన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. కుమారుడిని ఒప్పుకొనని వాడు తండ్రిని ఒప్పుకొనివాడు కాడు. అంటే వాళ్ళు ఆరాధించేది తండ్రిని కాదు, వేరొక ఆత్మని వాళ్ళు ఆరాధిస్తున్నారు, వేరొక దేవుడిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అది అల్లాహ్ అంటే వాస్తవానికి ఇప్పుడు మన తెలుగు భాషలో దేవుడు అనేటువంటి పదం లాంటిది అనమాట. అరబీ భాషలో అల్లాహ్ అనేటటువంటి పదం. ఎవరిని ఆరాధిస్తున్నారంటే దేవుడిని ఆరాధిస్తున్నారని చెప్పారు. మరి దేవుడి పేరు లేదా అంటే యెహోవా కాదు ఆయన పేరు. ఆయనకి దాదాపుగా 99 పేర్లు ఖురాన్లో ఆపాదించబడింది. అందులో అల్లా యెహోవా అనేటువంటి ఒక్క వచనం కూడా లేదనమాట ఖురాన్. కాబట్టి అది మనం అపోహపడుతుందే తప్ప వాళ్ళు ఆరాధించేది బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని కాదు. కాబట్టి వాళ్ళు అసలు పరలోకానికి వెళ్ళడము అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఖురాన్లో యేసుక్రీస్తు ప్రస్తావన ఉంది కదా అని మనం ఆలోచించవచ్చు మనం, కానీ అది బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు, అది వేరొక యేసు. బైబిల్లో ప్రకటించబడినటువంటి యేసు ఎవరు? అపోస్తలులు ఏమన్నారు? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నామని అన్నారు కదా. కానీ ఖురాన్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు గురించి, ఆయన సిలువ మరణం గురించి? నిశ్చయంగా వారు ఆయనను చంపను లేదు, సిలువను ఎక్కించను లేదు అని అంటుంది ఖురాన్. అంటే ఖురాన్ ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడని యేసుక్రీస్తు, అది బైబిల్ ప్రకటించే యేసుక్రీస్తు కాదు. కాబట్టి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ వాగ్దానం చేసినటువంటి పరలోకానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ప్రైజ్ లార్డ్ అన్న, లార్డ్ సప్పర్ పైన మీ అభిప్రాయం అంటే ఒక్కొక్క సంఘాల్లో ఒక్కో విధంగా తీసుకుంటారు కదన్నా. మా బాప్టిస్ట్ దీంట్లోనైతే ఫస్ట్ వీక్ అని, నెక్స్ట్ వేరే ఫెలోషిప్స్లో గట్రా హెబ్రోన్లో అయితే 4 వారాలు కూడా తీసుకుంటారు. అదొకటి డౌట్ అన్న. నెక్స్ట్ ఏంటంటే తయారు చేయడం, అది లార్డ్ సప్పర్ ఏంటంటే మనం బయట నుండి ద్రాక్షారసం తెస్తాము, బ్రెడ్ కొనేసి తెచ్చేస్తాం, అదే ప్రార్థన చేసి పంచుతాం కదన్నా. దానివల్ల అది వేరే ఎవరెవరో చేస్తారు, విశ్వాసులు కాకుండా బయట ఎవరో అన్యులైన వాళ్ళు చేస్తారు కదా, దాని గురించి నాకు కొద్దిగా కావాలి. ఓకే, అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అని చదువుతున్నాం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి వచ్చారు అని చదువుతున్నాం. చాలా సింపుల్ గైడెన్స్ ఏంటి అని అంటే ఆదివారం అనేది ఎన్నిసార్లు వస్తుంది మనకి నెలలో? 4 సార్లు వస్తుంది, కొన్నిసార్లు 5 సార్లు కూడా వస్తుంది. ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే అది ప్రభువు దినంగా గుర్తించబడేది. ప్రభువు దినము అని అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకునేటటువంటి దినం. అందుకే మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అని ప్రత్యేకంగా చెప్తున్నారు. వాస్తవానికి ఆ రోజు రొట్టె విరిచే కార్యక్రమం మాత్రమే పెట్టుకున్నారు. వాళ్ళు పాటలు పాడలేదా, ఆరాధించలేదా, వాక్యం చెప్పుకోలేదా, ప్రార్థన చేయలేదా అంటే అన్నీ చేశారు. కానీ కూడి రావడానికి కారణం ఏమని చెప్తున్నారు అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిన పద్ధతిలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది. కాబట్టి దానికోసమే వచ్చాము అంటే అది చెప్పడం ఎలా ఉంది అని అంటే అది ఆ కార్యక్రమమే లేకపోతే మేము కూడి రావడంలో అర్థం లేదు అన్నట్టుగా ఉందన్నమాట మాట. మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అనేది ఎంత ప్రాధాన్యత కల్పించబడింది దానికి అనేది అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి ఈ ఆచారం ద్వారా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకునేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఆదివారం సంఘంగా కూడి వచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది. అంటే ఇప్పుడు నెలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి చాలాసార్లు కూడుకుంటున్నప్పటికీ అంతంత గ్యాప్ తీసుకోవడాన్ని బట్టి వారు ఎడతెగక చేయాల్సిన అవసరత ఉంది, లేదా చేసినటువంటి దీన్ని మనం ఎట్లా పాటిస్తాం? సో ఎడతెగక కూడుకుంటున్నప్పుడు ఎంత యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్, ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా చేయడం మంచిది. దానికి ఇంకొక ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ డే ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే అది మళ్ళీ వాళ్ళే తర్వాత చర్చ్ ఇంకొంచెం ఒక ఆర్డర్లోకి వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు ఆదివారం కూడుకోవడము, ఆదివారం రోజున వాళ్ళు రొట్టె విరడానికి కూడి వచ్చినట్టు క్లియర్గా ఉంది. కాబట్టి కనీసమే ఆదివారమే చేయాలన్న నియమం కూడా లేదు. ఖచ్చితంగా ఆదివారం మాత్రం చేస్తే సరిపోతుంది అని కూడా లేదు.
కనీసం ఆదివారం కూడి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించడం అనేది న్యూ టెస్ట్మెంట్ మోడల్ లాగా మనకు కనిపిస్తుంది, న్యూ టెస్ట్మెంట్ చర్చ్ మోడల్ లాగా కనిపిస్తుంది. ఇక అవి తయారు చేయడం విషయానికి వస్తే వాటిని కొనేసిన తర్వాత అది మన సొంతం అవుతుంది, ఎవరు తయారు చేసినా సరే. కాబట్టి దాంతో సమస్య ఏమీ లేదు, ఎవరైనా తయారు చేయొచ్చు. కానీ ఆ పదార్థంలో ప్రాధాన్యత ఏమీ లేదు. అంటే అది తినడం ద్వారా, అది తాగడం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఆయన చెప్పిన విధంగా అన్నదానిపైనే ప్రాధాన్యత ఉంది తప్ప అది పులిసిన రొట్టెనా కాదా, అది అన్యులు చేశారా మనమే తయారు చేసామా, అది ద్రాక్ష రసం ఫర్మెంట్ అయిందా లేకపోతే ఇప్పుడే ఫ్రెష్గా తీసారా, వాళ్ళు స్నానం చేసి ప్రిపేర్ చేస్తారా లేదా, ఇట్లాంటి వాటికి ఏమీ లేదనమాట. అంటే ఇంపార్టెన్స్ ఏం లేదు దానికి. ఇప్పుడు దేవుడు లిమిటెడ్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు కదన్నా. చేసుకుంటారు ఆ, అంటే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుని కోరిక. అలాగే లోబడిన వాళ్ళను ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుచున్నాడు అన్నారు. అవి ఎన్నుకోబడిన వారి కోసమా? అలాగే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం పోలిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి వేరు బలంగానే ఉంటుంది కదా, వేరంటే వాక్యము అని చెప్పారు. అది పైన అన్ని సమస్యలు ఏమైనా అడ్డొచ్చినప్పుడు వాటిని తొలగించడానికి దేవుడు హెల్ప్ చేయొచ్చు కదా, వేరు బలంగా ఉన్నాం. 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అయితే అది ఏర్పడకుండా 1 minute లోపల అడిగేశారు యాక్చువల్లీ. గుడ్ రైట్. అందరూ అంతటా మారుమనసు పొందాలి అన్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఆజ్ఞ. అంటే మనుషులు బాధ్యతగా చేయాల్సినటువంటి పని. తప్పకుండా అందరూ అంతటా మారుమనసు పొందాలి. ఇది చాలామంది ఆహ్వానం అంటున్నారు, అవకాశం అంటున్నారు, ఆఫర్ అంటున్నారు. సువార్తకి లోబడాలి అన్నది ఒక ఆఫర్ కాదు, ఒక అవకాశం కాదు, ఒక ఆహ్వానం కాదు. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఆజ్ఞ అన్నమాట. అయితే ఎందుకు దేవుడు రేపు వారిని లెక్క అడుగుతాడు, ఎందుకు వారిని శిక్షార్హులుగా ఎంచుతారు అని అంటే ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞకు వాళ్ళు విధేయత చూపించలేదు కాబట్టి, తమను తాము లోబరుచుకోలేదు కాబట్టి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడిన. అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అందరూ మారుమనసు పొందలేదు కాబట్టి మారుమనసు పొందని వారిని ఆయన శిక్షా విధికి అప్పగిస్తాడు అన్నటువంటి విషయాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. అయితే దీన్ని దేవుని ఏర్పాటుతో, ఎన్నికతో మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సువార్త ఆజ్ఞ అనేది, లేదా ఈ మారుమనసు పొందాలనేటటువంటి ఆజ్ఞ అనేది సువార్తలో మనం ప్రకటించేటటువంటి ఆ సత్యాన్ని ఎవరు విని గ్రహించి దానికి విధేయత చూపించగలుగుతారు, ఎవరు దానికి లోబడగలుగుతారు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి మనం చదువుతాం. జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మిమ్ముని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఓకే, కంటిన్యూ. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఓకే, సో ఇదే ఆజ్ఞ, అంటే మారుమనసు పొందాలి అన్నటువంటి సువార్త ఆజ్ఞ ఏదైతే ఉందో, సువార్త ప్రకటన ఏదైతే ఉందో అది నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవపు సువాసనగాను ప్రకటించబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ ఒకే సువార్త పిలుపు ద్వారా, లేకపోతే ఒకే సువార్త ఆజ్ఞ ద్వారా దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఎవరైతే ఆయన ఏర్పాట్లో లేరో వారిని నాశనానికి కూడా అప్పగించేస్తున్నాడు. ఒకే సువార్త పిలుపు ద్వారా ఈ 2 కార్యాలని దేవుడు జరిగిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందరూ అంతటా మారుమనసు పొందాలి అన్నటువంటి మాట. సో ఇది ఒక కోణం దీన్ని అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు ఒకే సువార్త ద్వారా కొందరిని రక్షణలోనికి దేవుడు నడిపిస్తున్నాడు, కొందరిని శిక్షా విధికి కూడా అప్పగిస్తున్నాడు. అంటే ఒకే వేడి కానీ అది మైనాన్ని కరిగిస్తుంది, మట్టిని గట్టిపరుస్తుంది కదా. అట్లాగే అన్నమాట సువార్త కూడా. ఏర్పరచబడినటువంటి వారికి అది రక్షణార్థం. ఇవాళ మనం చదివాం కదా, నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన గొర్రెలు మాత్రమే విని స్పందించడం కోసం ఆ ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది. అందరూ మారుమనసు పొందండి అన్నప్పుడు అందరూ మారుమనసు పొందుతారా? లేదు, ఆయన గొర్రెలు మాత్రమే వింటారు, మారుమనసు పొందుతారు. అయితే అందుకే సర్వసృష్టికి సువార్త ప్రకటించమని, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నటువంటి ఆజ్ఞ, బాధ్యత దేవుడు తన శిష్యులకి ఇచ్చాడు. ఓకే, ఇది మొదటి విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ అంతటా మారుమనసు పొందాలి అన్న ఆజ్ఞ ఉన్నంత మాత్రాన, అంటే అందరికీ బాధ్యత ఉంది, మారుమనసు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యత ఉన్నంత మాత్రాన అందరికీ అది చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది అని మనం అర్థం చేసుకోకూడదు.
సామర్థ్యం ఉంది కదా కాబట్టే కదా దేవుడు ఆ మాట అడుగుతున్నాడు అందరి దగ్గర అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లాజరు బయటికి రా అని ఆజ్ఞ ఇచ్చాడు కదా. లాజరు బయటికి రా అన్నప్పుడు ఏం జరిగింది? బయటకు వచ్చాడు. ఎలా బయటకు వచ్చాడు? చచ్చినోడు కదా, బయటకు ఎట్లా వస్తాడు? చచ్చిపోయినోడు ఎట్లా బయటకు వస్తాడు? అంటే ఆజ్ఞతో పాటుగా దానికి లోబడగలిగేటటువంటి జీవాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి రాగలిగాడు. స్వార్థ పిలుపు కూడా అలాంటిదే అన్నమాట. ఆ పిలుపు ఇచ్చినప్పుడు ఏర్పరచబడినటువంటి వారు బ్రతికించబడతారు, వాళ్ళు వస్తారు, మీద వాళ్ళు రారు. ఇంకొక విషయం, అందరూ అంతటా అన్నటువంటి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, ఇది వరకు దేవుడు తన వాక్యాన్ని ఎవరికి బయలుపరిచేవాడు? ఎవరు తన నిబంధన ప్రజలుగా ఉండేవాళ్ళు? ఇశ్రాయేలీలు. కానీ కొత్త నిబంధనలో అన్యులు, ఇశ్రాయేలీలు అన్నటువంటి ఆ మధ్య గోడను దేవుడు తొలగించిన తర్వాత సిలువ ద్వారా ఇప్పుడు ఇశ్రాయేలులతో మాత్రమే దేవుడు మాట్లాడట్లేదు, అందరితో అంతటా మాట్లాడుతున్నాడు. అందరినీ అంతటా తన దగ్గరికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. పాత నిబంధనలో తన నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో మాత్రమే కాకుండా అందరినీ అంతటా మారుమనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. వాస్తవానికి ఆ సందర్భంలో అదే ఉంటుంది అనమాట. అన్యులు ఏథెన్స్ పట్టణంలో చెప్పినటువంటి మాట. ఇదివరకు మీకు అవకాశం లేదు, మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అన్నట్టుగా మాట్లాడతాడు. సో ఇదివరకు ఇశ్రాయేలులకి మాత్రమే అవకాశంగా ఉన్నది ఇప్పుడు మీకు కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ సువార్త వినడానికి, ఆ ఆజ్ఞకు లోబడాలన్నటువంటి పిలుపు పొందడానికి మీకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది అన్నటువంటి కోణంలో అతను మాట్లాడి మనం చూస్తాం. పౌలు మాట్లాడు. ఓకే, అది మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏమి అడిగారు? అంటే వాస్తవానికి మనం అందరం కూడా లోబడిన వాళ్ళని ప్రజలమే యాక్చువల్లీ ఒకప్పుడు. కానీ మనకు ఆయన అవకాశం ఇచ్చి మనల్ని మార్చి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ సెన్స్లో దాన్ని అప్లై చేసుకోవచ్చు. కానీ అది తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసి ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కూడా చాలాసార్లు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. చివరికి తన కుమారుడిని కూడా వాళ్ళ దగ్గరికే ఫస్ట్ పంపించాడు. కుమారుడిని వాళ్ళు సిలువ వేసి చంపేసిన తర్వాత కూడా అపోస్తులని మొదట వాళ్ళ దగ్గరికే పంపించాడు. లోబడనుల్లని ప్రజలుగా పదే పదే వాళ్ళు నిరూపించుకున్నప్పటికీ కూడా దేవుడు దీర్ఘశాంతంతో వాళ్ళ పట్ల ప్రేమతో వ్యవహరించాడు అన్నటువంటి కాంటెక్స్లో చెప్పినటువంటి మాట. ఇంకోటి అడిగారు. క్వశ్చన్ నాకు ఇచ్చేసారు పేటెంట్ రైట్స్ విత్ వన్ ఆ ఉపమానం స్టార్ట్ చేసా. నేను ప్రీచ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వినేవారిలో 4 రకాల 4 కోవలకు చెందిన ప్రజలు ఉంటారు. ఈ 4 నేలలు పోలిన వారు ఆ 4 కోవల సాదృశ్యపరుస్తున్నారు అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత ఆ విషయం జ్ఞాపకం చేసిన తర్వాత మొదటి 3 కోవలకు చెందిన వారు ఎవరిని పోలిన వారు అంటే వారు ఎవరు, వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళ స్థితి ఏంటి గుర్తుందా? దేవుని ఎరిగిన అంటే ఆ ఎరగడం అంటే ఎలాంటి ఎరగడం? బైబిల్లో వేరే అర్థాలు ఉన్నాయి దానికి. ఇంకా చెప్పండి. శరీర సంబంధాలు, పతన స్వభావంలో ఉన్నవాళ్ళు. మీరంతా చాలా మంచి మాటలు చెప్తున్నారు. ఇంకొక మాట కావాలి. అవునవును, అంటే ఫస్ట్ ముగ్గురికి 4వ నేలను పోలిన వారికి ఒక వ్యత్యాసం ఉంది. కరెక్ట్. 4వ నేలను పోలిన వారు ఓపికతో ఫలింతురు అనే మాట చూస్తున్నాము. మొదటి 3 నేలలను పోలిన వారు మరి వాళ్ళు ఎవరు అసలు? కరెక్ట్, దాదాపుగా చెప్పారు. ఇంకొక పదంలో చెప్పాలంటే అది. సో వినేవాళ్ళంతా విశ్వాసులే అని అనుకోవద్దు. నిజంగా విశ్వాసులు అయ్యుంటే వాళ్ళు ఖచ్చితంగా కనిపించే ఒక గుర్తు ఉంటుంది. ఏంటది? వారు ఓపికతో ఫలిస్తారు. సరే, ఇది చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్పాను నేనేంటంటే, మరి పైన ముగ్గురు ఎదుర్కొన్న పరిస్థితులు ఈ 4వ వ్యక్తి ఎదుర్కొంటాడు. మనం ఏమనుకుంటున్నామంటే మొదటి నేలను ఫస్ట్ త్రోవ పక్కన ఉన్న నేలను పోలిన వారు వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి అది వాళ్ళే, ఆ గుంపు వాళ్ళకు మాత్రమే ఆ పరిస్థితి ఉంటుంది. 2వ గుంపు వాళ్ళ విషయంలో చెప్పింది ఏంటి? శ్రమ, హింస, అది వాళ్ళకు మాత్రమే సంబంధించిన అన్నట్టు ఆలోచిస్తున్నాం. కాదు. 4వ నేల మంచి నేలను పోలిన వారు కూడా ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొంటారు. కానీ వీరు విశ్వాసులు కాబట్టి వీరు ఏం చేస్తారు? వాక్యాన్ని ముందు శ్రద్ధగా వింటారు. అసలు అపవాది వాళ్ళ హృదయాల నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయే అవకాశం ఇవ్వకుండా వారు వాక్యాన్ని విని దాన్ని గ్రహించి, అంటే దానికి విధేయత చూపించి లోబడే సెన్స్లో వాళ్ళు దాన్ని గ్రహించేవారుగా, అంగీకరించేవారుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి శ్రమలు, హింసలు వచ్చినప్పుడు ఏం చేస్తారని చెప్పాను?
ఆ, తొలగిపోకుండా ఏం చేస్తారు? శ్రమలు హింసలు వచ్చినప్పుడు ఓపికతో, ఓపిక అనే మాటలో కూడా అది ఉంది. ఓపికతో వాటిని సహిస్తారు. అసలు ఈ లోకములో ఈ శ్రమలన్నీ కూడా ఆ పరలోక నిత్య మహిమతో పోలిస్తే అసలు ఎన్నదగినవే కావు అని తమ ప్రభువునే తమకు నిజమైన ధనముగా, నిజమైన ఆశీర్వాదముగా ఎంచుకొని ప్రభువును మాత్రమే వెంబడించడానికి వాళ్ళు ముందుకు వెళ్తారు. మూడవది ఐహిక విచారములు, ధనమోసం, వీటన్నిటి విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాటన్నిటి చేత అణచబడకుండా. అయితే ఇదంతా వాళ్ళందరూ వాళ్ళే చేసేస్తారని కాదు, వీటన్నిటి విషయంలో కూడా మళ్ళీ వాళ్ళు దేవుని పైన ఆధారపడగా దేవుడు వారందరికీ ఈ రీతిన, ఎందుకు మన విశ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు ఎవరు? సో మనంతట మనమే ఇవన్నీ చేసేసి ఏదో చేసేయగలుగుతాం, విశ్వాసం మొత్తం అంతా చేసేయగలుగుతాడని కూడా కాదు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? వారికి సహాయం చేస్తూ ఉంటాడు. సో మీ క్వశ్చన్ ఏంటంటే, ఆ మొదటి 3 కేటగిరీస్లో వాళ్ళకి ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదంటే, అది మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్లోనే ఉంది దానికి ఆన్సర్. దేవుని ఎన్నికలో ఉన్నవారు ఖచ్చితంగా రక్షించబడతారు కాబట్టి వారిని దేవుడు ఆ రీతిన నూతనంగా వారిని తిరిగి జన్మింపజేయడం ద్వారా వారి హృదయాలను ఆ రీతిన సిద్ధపరుస్తాడు. దానికి తగిన విధంగానే వారి రీతిన స్పందించి ఓపికతో ఫలించే వారిగా ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న అపోస్తులు, ప్రవక్తలు ఎవరైనా ఎలాగా నిర్ణయిస్తున్నారు అంటే, ఎపిసి పత్రికలో మీరు ప్రవక్తల యందు అపోస్తుల బోధ యందు మీ పునాది కట్టుబడి అని ఉంటుంది కదా. కరెక్ట్. చదువుతాను. ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారని అంటారు. అవును. ఇప్పుడున్న చాలా మంది ఏంటంటే, ఇప్పుడు అపోస్తులు అంటే దేవుడి చేత పిలువబడిన వారు కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు కదా. అలాగే ఎవరో మరి ఇప్పుడు మనం ఏమంటే ఒక పాస్టర్గా మనం ఏంటి, లేదా ఒక సేవలోకి నేను అడుగు పెడితే నేను ఎలాగా, నేను అపోస్తలుడైన విజయ్ అని పెట్టుకోవాలా, ప్రవక్త విజయ్ అలా అని కాదు. చాలా మంది కొంతమంది అపోస్తులు అని పిలుచుకుంటున్నారు కూడా. అవునా? అందులో పర్సనల్ డౌట్ అని కూడా చెప్పాడు విజయ్ కాబట్టి. ఈ కాలంలో వాళ్ళకి ఎవరైనా ఉన్నారా అంటే అపోస్తులు, ప్రవక్తలు అనేవారు ఎవరైనా ఉంటారా? మంచి క్వశ్చన్. ఒక మాటలో చెప్పాలంటే లేరు, కానీ దానికి వివరిస్తాను. నువ్వు కోట్ చేసిన వర్సే మంచి రిఫరెన్స్ అనమాట. అది ఎఫ్ఎస్సి పత్రికలోనే అసలు సంఘానికి ఎవరెవరు అనుగ్రహించబడ్డారు అనే దానికి ఒక లిస్ట్ ఉంది కదా. ఒకసారి లిస్ట్ చూద్దామా? అక్కడ స్టార్ట్ చేస్తే ఆ లిస్ట్లోనే 2 కేటగిరీస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఎఫెషియన్స్ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అంటే ఇంకా ఈ దీని ద్వారా ఇక మొత్తం అంతటికి సరిపోయింది, ఇంకా వేరే ఏం అక్కర్లేదు అన్నట్టుగా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్షేమాభివృద్ధి చెందుటకును. సో పరిచర్య పరంగా ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఇప్పుడు ఇందులో నుంచి, ఈ కేటగిరీస్లో నుంచి ప్రైమరీగా కొందరు అనే పదం 4 సార్లు వాడబడింది కదా. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళ ఆఫీసర్స్ ఉన్నాయి కదా. ఈ 4గింటిలో ఇందాక విజయ్ చదివిన ఎఫెషియన్స్ 2:20లో 2వ అధ్యాయం 20వ వచనంలో ఇద్దరు ఒక ప్రత్యేకమైన పని చేశారంట. ఏంట పని? పునాది వేసేటువంటి పని. చూడండి, అదే 20 పేజీలను ఉంటుంది. 2:20 మొదలై ఉండగా వాళ్ళు ఏం చేస్తారంట? పునాది వేశారంట. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు. 1 కొరింథియన్స్ 3rd చాప్టర్లో ఉంటుంది. తీసి చూడండి ఒకసారి. ఆ పునాది వేసే పని మేము చేసాము అని చెప్పి 1 కొరింథియన్స్ 3లో 3:10 నుంచి 10వ వచనం నుంచి, దేవుడు అది అపోస్తలు ప్రవక్తలు చేసిన పనే నేను కూడా చేశాను. ఏంట పని? నేర్పరి అనే శిల్పకారుని వల్ల నేను పునాది వేశాను. ఆ తర్వాత కట్టుచున్నాడు. అంటే ఇంకా మేము పునాది వేసాము, అపోస్తలు ప్రవక్తలు పునాది వేశారు. తర్వాత ఇక మిగిలిన పని ఏంటి? కట్టడం. సో దాని మీద ఎలా కట్టుకుంటూ వెళ్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ ఇంకొక హెచ్చరిక ఇచ్చాడు. కంటిన్యూ చేయండి. చూసుకునే వాళ్ళను
ఆ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును అదే. కాబట్టే మీరు ఆలోచించండి, ఇది ఈ సువార్త ప్రకటించడం ద్వారా, యేసు క్రీస్తును గురించిన సువార్త లేదా యేసు క్రీస్తును ప్రకటించడం ద్వారా అపోస్తలులు ప్రవక్తలు సంఘానికి ఏం వేశారు? పునాది వేశారు. పునాది వేసిన తర్వాత ఏం చేయమని చెప్తున్నారు విశ్వాసుల్ని? దానిపైన మీరు కడుతూ వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ సంఘానికి పునాది వేసే పని ప్రాథమికంగా వీళ్ళకి అప్పగించబడింది, కానీ తర్వాత కట్టే పని వీళ్ళది కాదు. అది ప్రాథమికంగా ఎవరికి అప్పగించబడింది? ఇంకొక 2 కేటగిరీస్ ఉన్నారు కదా, సువార్థికులు, కాపరులు, బోధకులు. వాళ్ళకి సంఘము తర్వాత ఈ పునాది పైన సంఘాన్ని కట్టేటువంటి పర్యవేక్షిస్తూ విశ్వాసుల పైన వారి విశ్వాసులకు పరిచయం చేసేటువంటి ఆ బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించబడిన తర్వాత సంఘ పెద్దలకు లేదా కాపరులకు అప్పగించబడినట్టుగా చూస్తున్నాం. అందుకే ఏ అపోస్తలుడు కూడా నా తర్వాత నా అపోస్తలత్వపు వారసుడు నువ్వే అని, నేను నిన్ను తర్వాత నా తర్వాతి అపోస్తలుడుగా నేను నియమిస్తున్నాను అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయా ప్రాంతాలకు వెళ్తూ స్వార్థ పరిచయం చేస్తూ అక్కడ ఒక స్థానిక సంఘాన్ని ఏర్పరిచి అక్కడ పెద్దలను పరిచారకులను నియమించినట్టుగా చూస్తున్నాం తప్ప తర్వాతి తరం అపోస్తుల్ని ప్రవక్తల్ని నియమిస్తున్నట్టుగా మనం ఎక్కడ చూడమన్నమాట. వాళ్ళు ఇప్పుడు పునాది ఎన్నిసార్లు వేస్తాం? ఒక్కసారి వేస్తాం అంతే. ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పునాది, సెకండ్ ఫ్లోర్ అయ్యాక ఇంకో పునాది, ఏం చేయం కదా. సో అట్లా సంఘము ప్రారంభ దశలోనే పునాది వేసే పని అవసరం. కాబట్టి అప్పుడు దేవుడు అపోస్తలుని ఎన్నుకున్నాడు. ఆ అపోస్తలు చేసిన బోధ, ఆ తర్వాత ప్రవక్తలు వేసిన ఆ పునాది, అది సరిపోతుంది, ఇంకా మళ్ళీ వేయక్కర్లేదు అంటాడు పౌలు. మన పని, మిగిలిన వాళ్ళ పని ఏంటి మరి? తర్వాత నుంచి దాన్ని కట్టుకుంటూ వెళ్ళేటువంటి పని. సో ఆ భావంలో అపోస్తలు ప్రవక్తలు అసలు అపోస్తులు అంటే యేసు చేత గ్లోబల్ వాళ్ళే తోలుతారు, ఇతే వాళ్ళు అవును. అపోస్తలు మంచి ప్రశ్న అడిగారు. యేసుకి ప్రభు చేత గ్లోబల్ ప్రత్యేకంగా 12 మంది ఏర్పాటు చేయకూడదు. అదర్ దెన్ 12కి ఎవరు లేరు కదా, 13 కొనసాగే ఎవరు అపోస్తులు లేరు. 13 మందికి ఇంకా ఎవరు లేరు. అవును, అది మీరు రైజ్ చేసి కూడా మంచి విషయం బ్రదర్. అపోస్తలుడు అనే పదం, ఆ టైటిల్ యాక్చువల్గా ఒక 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి వాడబడినట్టుగా బైబిల్లో చూస్తాం మనం. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారికి వాడబడింది, ఎందుకంటే ఆయన కూడా తండ్రి చేత పంపబడిన వాడు. అపోస్తలుడు, అపోస్టోలోస్ గ్రీక్ వర్డ్ కదండి. సో దానికి పంపబడిన వాడు అనే అర్థం వస్తుంది అనమాట. సో అలా తండ్రి అయిన దేవుని చేత ఆయన పంపబడిన వాడు అనే భావనలో యేసుక్రీస్తు కూడా అపోస్తలుడు అనే బిరుదు వాడబడినట్టుగా మనము చూస్తాం. తర్వాత ఈ 12 మందిని ఎవరినైతే, అంటే యూదా కాకుండా మత్తి అని కలుపుకుంటే కనుక ఆ 12 మందికి ప్రత్యేకంగా యేసు ప్రభువారు అపోస్తలులుగా వారిని నియమించినట్టుగా మనం చూస్తాం, ప్రత్యేకమైన భావంలోనే. ఎందుకంటే వారిని తన శిష్యులందరిలో 12 మందిని పిలిచి అపోస్తలులుగా వారిని నియమించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు నేను అపోస్తలుని చెప్పడానికి లేదు. యేసు ప్రభువారు ఆ 12 మందిని ప్రత్యేకమైన రీతిలో తన అపోస్తలుగా నియమించాడు. అది ఈ సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ అన్యజనులకు సువార్త ప్రకటించడం కోసం ఇంకొక ప్రత్యేకమైన భావంలో, ప్రత్యేకమైన రీతిలో పౌలుని అపోస్తలుడుగా దేవుడు నియమించినట్టుగా మనం చూస్తాం. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే సంఘము కూడా ఒక ప్రత్యేకమైన పరిచర్య బాధ్యతల గురించి, ఒకవేళ సంఘము చేత పంపబడితే కనుక ఆ భావంలో కూడా అపోస్తలులు పంపబడిన వారు అనే భావంలోనే ఈ 4 కేటగిరీస్ని దేనితో మెర్జ్ చేయకూడదు. ఇవి 4 డిఫరెంట్ కేటగిరీస్, ప్రత్యేకమైన ఉద్దేశాలు, ప్రత్యేకమైన ఆధిక్యతలు, అవన్నీ వేరువేరుగానే ఉన్నాయి. ఈ 4th కేటగిరీ ఏదైతే ఉందో, అంటే సంఘము చేత ఒక ప్రత్యేకమైన పరిచర్య బాధ్యత మీద పంపబడ్డారు అనే భావనలో ఎవరైనా అపోస్తలను చెప్పుకోవచ్చా? నిజంగానే అలాంటి బాధ్యతల మీద ఎవరైనా పంపబడితే వాళ్ళు చెప్పుకోవచ్చేమో, కానీ అలా చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏ అపోస్తలు, అంటే పౌలు పేతురు తరహాలో ఆ స్థాయిలో, లేదంటే అటువంటి అపోస్తలులను చెప్పుకుంటున్నారా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. కానీ ఎవరైనా చెప్పుకోవాలంటే ఈ భావనలో మాత్రమే చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వాక్యం అనుమతిస్తుంది. కానీ ఈ ఫస్ట్ 2, సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీస్, అంటే నేను పౌలు తరహా అపోస్తలుడిని, నేను పేతురు, మిగిలిన 12 మంది లేదా 11 మంది అపోస్తల తరహాలో నేను కూడా వాళ్ళ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు పరలోక పట్టణం పైన కూడా వాళ్ళ పేర్లు ఉంటాయని మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో. సో ఇదేంటంటే గర్వంతో ఈరోజు ఎవరైతే అపోస్తలను చెప్పుకుంటున్నారో వాళ్ళు గర్వంతో వాళ్ళ స్థాయికి వీళ్ళు హెచ్చించుకునేటువంటి దుస్సాహసమే తప్ప అంతకు మించి ఇంక అందులో ఏమీ లేదు. ఇప్పుడు అపోస్తులు వస్తే భావంలో మాత్రమే, అంటే పంపబడిన వాడు అని
అంటే ఆ పదం బైబిల్లో వాడబడింది యాక్చువల్లీ. కానీ వేరు వేరు హోదాల్లో ఆ పదం వాడబడింది అన్నది గుర్తించినప్పుడు మనం ఈ 12 మంది తర్వాత పౌలుకి ఆపాదించబడినటువంటి హోదా ఎవరికి లేదు. అంటే ఆ అధికారం ఎవరికి లేదన్నమాట. లేరు కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రత్యేకంగా మేము అపోస్తులమని పిలుచుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగ పొదకులు వాస్తవానికి. అంతే. ఎనీ క్వశ్చన్? ఈ తరంలో యోహాను కంటే గొప్పవాడు ఇంకొకరు లేరు. పరలోకంలోని యోహాను కంటే అల్పుడు గొప్పవాడు అవుతాడంటే, అల్పుడు అంటే పరలోకంలో ఎవరవుతారు? నెక్స్ట్ పేతురు అడుగుతారు కదా దేవుడికి, నా సహోదరులు నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే 77 మార్లు మట్టుగా అంటారు కదా. అంటే అది ఎలా ఎలా క్షమించాలి అని తీసుకోవాలి? అలాగే శ్రమల్లో సంఘం ఉంటుందా లేదా అని. పరలోక రాజ్యంలో అల్పుడు అంటే ఎవరు? యాక్చువల్లీ ఇప్పుడు స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అన్నది ఏ భావంలో తీసుకోవాలి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఇప్పుడు అందరి గురించి మాట్లాడట్లేదు, స్త్రీలు అందరి గురించి మాట్లాడట్లేదు, అది ప్రవక్తల గురించి మాట్లాడుతుంది యాక్చువల్లీ. అంటే స్త్రీలు కనినటువంటి ప్రవక్తలు అందరిలో, అంటే ఇప్పుడు మోషే మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను వరకు ఉన్నటువంటి పరిచర్య గురించి మనం ఆలోచిస్తే, ఆ పరిచర్య అంటే మోషే దగ్గర నుంచి ప్రారంభమైంది, దానిపైన దేవుడు ఆ పరిచర్యని కడుతూ వచ్చాడు. అందరికంటే పతాక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఎవరున్నారు? చిట్ట చివరి ఎవరున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు కదా. కాబట్టి ఆ భావంలో అందరికంటే గొప్పవాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు అన్నటువంటి భావంలో అది చెప్పబడింది. అయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నటువంటి పిలుపు బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం ద్వారా ఎవరైతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారో కొత్త నిబంధనలో, ఆ వ్యక్తి అల్పుడైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అతనికి బాప్తిస్మిచ్చే యోహాను వరకు దేవుడిచ్చినటువంటి బయలుపాటు కంటే కూడా గొప్ప బయలుపాటు అందుబాటులో ఉంది. ఎందుకంటే కొత్త నిబంధన బోధంతా కూడా అతనికి అందుబాటులో ఉంది. కాబట్టి దేవుని సంపూర్ణ ప్రత్యక్షత తెలుసుకున్నటువంటి వాడిగా పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వ్యక్తి కూడా యోహాను కంటే గొప్ప ఆధిక్య స్థానంలో ఉన్నాడు అన్నటువంటి భావంలో తీసుకొచ్చుతారు. అంతకుమించి దానికి వేరే భావం ఏమీ లేదు. వాట్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్? తన సహోదరులు తన పట్ల తప్పు చేస్తారు. ఓకే, 7 మార్లు క్షమిస్తే చాలా అని పేతురు అడిగిన దానికి 70 times 7 అంటే 70 into 7 అంటే 70 into 7 సార్లు క్షమించాలి అని అన్నాడు. అంటే అక్షరాల అన్ని సార్లు లెక్కబట్టి క్షమించమని కాదు. అంటే అన్ని సార్లు ఎవరు తప్పు చేయరు, అన్నిసార్లు మనం క్షమించే అవకాశం కూడా రాదు. మనకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అన్నిసార్లు మనకు వ్యతిరేకంగా తప్పు చేసే అవకాశం ఉండదు సాధారణంగా. కానీ ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలి. అయితే క్షమించడానికి ఒక కండిషన్ ఉంది, ఒక షరతు ఉంది. అది మాత్రం మర్చిపోతుంది మనం. లూకాసు వార్త 17:3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనికి గద్దించు, అతడు మారు మనసు పొందిన యెడల అతనికి క్షమించు. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసిన యెడల చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన యెడల అతనికి క్షమింపవలని అన్నాను. అంటే అతను ఫస్ట్ తప్పు చేసిన వ్యక్తి క్షమించమని అడగాలి. అతను తన తప్పు తెలుసుకుని మన దగ్గరకు వస్తే అప్పుడు ఎన్నిసార్లు అయినా క్షమించవచ్చు. ఒక దినంలో 7 సార్లు పాపం చేసి నేను తప్పు చేశానని చెప్పినా క్షమించమంటాడు యథార్థంగా చెప్తే. అంటే ఊరికినే నన్ను కొట్టి సారీ అంటే కాదు, నిజంగా తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగినటువంటి వ్యక్తిని క్షమించమని చెప్తున్నాడు. సో వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు యథార్థంగా క్షమించమని అడగాలి అన్నటువంటి నియమంతో రాజీ పడేలాగా ఎవరిని క్షమించమని చెప్పట్లేదు ప్రభు. అంటే అలానే వాళ్ళని శత్రువులుగా ఎంచమని కాదు, మనం మనసులో వాళ్ళని క్షమించకూడదని కూడా కాదు. ద్వేషభావం ఎవరి మీద మనం పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ వాళ్ళకి మనం క్షమాపణ ఎప్పుడు వ్యక్తపరచాలి, వాళ్ళని మళ్ళీ ప్రేమతో ఎప్పుడు దగ్గర తీయాలి అని అంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నప్పుడు మాత్రమే. అది జరగకుండానే మనం నిన్ను క్షమించేశాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళకి ఇంకా మనం తప్పు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళమే అవుతాం తప్ప, లైక్ చర్చ్ డిసిప్లిన్, అదే డిసిప్లిన్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు చేసినటువంటి తప్పు. క్రమశిక్షణ చేసి కొంతమందిని బయటికి పంపించేస్తాం అనుకోండి, అది యేసు ప్రభు క్షమించమన్నాడు కాబట్టి మనము వాళ్ళతో ఏమీ జరగనట్టుగా అంతే యథావిధిగా ఇంతకుముందు లాగానే. అప్పుడు అసలు వాళ్ళ తప్పు గురించి వాళ్ళు ఆలోచించడానికి కానీ, నేను ఎందుకు వేరుపరచబడ్డాను, క్రమశిక్షణ చేయబడ్డాను అని గుర్తించడానికి కానీ, మారు మనసు పొంది పశ్చాత్తాపడటానికి గురించి కానీ అసలు అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంకా ఉన్నది కదా. సో ఆ క్షమించడం అనేది చాలా లూజ్గా వాడేస్తుంటాం మనం క్రైస్తవులం కాబట్టి, విశ్వాసం దేవుని బిడ్డలం కాబట్టి మనం క్షమించక్కర్లేదు, మనం భరించాలి. యాక్చువల్లీ మనం భరించి ఓపికతో వాళ్ళు మారు మనసు పొందేంత వరకు మనం వెయిట్ చేయాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి. అట్లా అసలు ఫస్ట్ చెప్పిన పని మనం అసలు చేయం ముందు, ఈ రెండో దాని మీద ఉంటుంది మన మనసు అంతా.
అసలు ముందు ఫస్ట్ మాట ఏం చదివాం మనము ఆ 17th చాప్టర్లో? మీ మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, నీ సహోదరుడు తప్పిదం చేస్తే ఏం చేయాలి? క్షమించాలని చెప్తున్నాడా? నీ సహోదరుడు తప్పిదం చేస్తే గద్దించుము. అది ఫస్ట్ చేయాల్సిన పని. అది చేయం మనం ఎవరిని తొందరగా నొప్పించాం కదా. కొంతమంది ఏమో ఓవర్గా చేస్తారు, కొంతమంది అసలే చేయరు. ఓవర్గా ఏంటి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు తప్పులు చేస్తారని ఎదుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కాస్త మనం ఇంక గద్దించే పరిచయం ఇక వేరే పని ఉంటుంది. ఇక అది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏమో ఎవరిని నొప్పించరు, మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే ఎవరైనా పోని అని ఇంకో ఎక్స్ట్రీమ్. కానీ అలా కాకుండా తప్పు చేసిన వ్యక్తిని ఫస్ట్ ఏం చేయాలి? గద్దించాలి. తర్వాత అతను ఒకవేళ మారు మనసు పొందితే క్షమించాలి. ఊరికే క్షమించుకుంటూ కూర్చోవద్దు, ఊరికే గద్దిస్తూ కూర్చోవద్దు. గద్దించి వాళ్ళు మారు మనసు పొందితే మనం క్షమించే వరంగా ఉండాలి అని చెప్తుంది. దేని ప్లేస్ దానికి ఉంది, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. విడివిడిగా అర్థం చేసుకోవాలి. తప్పు చేసిన వారిని అన్నటువంటి మాటను ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నేరం చేసిన వాళ్ళని అని చెప్పట్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేధింపులకు గురి చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని కావచ్చు, అమ్మాయిలని కావచ్చు, వాళ్ళని క్షమించి వాళ్ళ పట్ల మళ్ళీ ప్రేమ చూపించవచ్చు. వాళ్ళని ప్రోత్సహించడం అవుతుంది అది చాలాసార్లు. ఒక ఎగ్జాంపుల్ జస్ట్ కదా. కాబట్టి ఏ పరిధిలో ఎంతవరకు చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే మన సెక్యూరిటీని మనం మైండ్లో పెట్టుకోకుండా మనకు హాని చేసేటటువంటి ఒక వ్యక్తిని క్షమిస్తూ వెళ్ళాలి అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. జ్ఞానయుక్తంగా చేయాల్సినటువంటి పని, అది కూడా న్యాయసమ్మతంగా కూడా చేయాల్సినటువంటి పని. ఎవరిని చట్టానికి అప్పగించాలో వాళ్ళని చట్టానికి అప్పగించాలి, ఎవరికి దేహశుద్ధి చేయించాలో వాళ్ళకి దేహశుద్ధి చేయించాలి, ఎవరిని క్షమించాలో వాళ్ళని క్షమించాలి. అన్న ఫైనల్గా టూ క్వశ్చన్స్. ఫస్ట్ది, ఒక బిలీవరు మ్యారేజ్ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి? రెండోది, ఇప్పుడు రక్షణ అనేది రక్షణ విషయంలో కంప్లీట్గా దేవుని ప్రమేయమేనా, లేకపోతే మానవుని ప్రమేయము కొద్దిగా ఉంటుందా, అసలు ఉండదా? టూ క్వశ్చన్స్. ఖచ్చితంగా నియమంగా చెప్పబడింది ఏంటంటే వివాహం విషయంలో ప్రభువునందు వివాహం చేసుకోవాలి అని చెప్పబడింది క్లియర్గా కొరింథీయులకు రాసిన పత్రికలో. సో విశ్వాసినే వివాహం చేసుకోవాలి అనేది ఖచ్చితంగా బైబిల్ చెప్తున్నటువంటి నియమం వివాహ విషయంలో. సో అంతే. ఇంకా ఆ విషయంలో స్టాండ్ తీసుకుంటే నువ్వు నీ క్వశ్చన్ అదే, నువ్వు అప్పుడు అదే అడగాలి. డేవిడ్ ఆయన సంగతి ఏంటో చూడుకొచ్చు, ఎక్కువ ఆలోచించే మాకు మరి. అదే స్టాండ్ అనడం వెనకాల అంత అర్థం ఉందని నాకు అర్థం కాలేదు ఫస్ట్. అరే ప్రేమ గురించి మాట్లాడితే, ఇష్టము ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవడం అయితే మంచి విషయం కాదు ఖచ్చితంగా. కష్టం. అదే ఇప్పుడు బలవంతంగా ఇష్టంగా అయితే ఎవరు చేసుకోవద్దు, అట్లా చేసుకోమని బైబిల్ కూడా ఏం చెప్పట్లేదు. సో కానీ విశ్వాస కాదాన్ని నిర్ధారించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నువ్వు ప్రేమించాలి కరెక్టే, కానీ ఎవరిని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది? వివాహములో నీ భార్యని లేదా నీ భర్తని నువ్వు ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది. పెళ్లి చేసుకోకుండా ప్రేమించుకుంటూ కూర్చోమని చెప్పట్లేదు. సో ముందు ప్రేమించాలా వద్దా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అవతల వ్యక్తి విశ్వాస కాదా అని నిర్ధారించుకోవడం మొదట. ఫస్ట్ కన్సిడర్, దెన్ లవ్. ముందు కన్సిడర్ చేయాలా వద్దా అనే దగ్గర ఆగాలి. ఇప్పుడు యవనస్తుల్ని చాలాసార్లు ఈ విషయంలో తొందరపడొద్దు, ముందుకు వెళ్ళిపోవద్దు, పరిగెత్తద్దు, బొక్కబోర్లో పడతారు అని హెచ్చరించేది ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. అసలు ఈ ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగరు అనమాట వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకి చాలా రకాలైనటువంటి వాళ్ళ యవనంలో ఉన్నటువంటి అనేక రకాలైన శోధనలతోటి వాళ్ళు ఈ పై విషయాలను లేదంటే పట్టించుకోకూడని అనవసరమైన సెకండరీ థింగ్స్ అన్నిటినీ ముందు పెట్టేసుకొని ఓకే అని కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళిపోయి అంత మునిగి తేలి ఫైనల్గా విశ్వాసం కాదని తెలిసినా సరే నాకు ఆ అబ్బాయే ఏది మనసులన్నీ ఇచ్చి పుచ్చేసుకున్నాక ఆ తొందరపాటు ఉంటుంది. అందుకే పెద్దలు యాక్చువల్గా ఈ విషయంలో నడిపించే విషయంలో వాళ్ళు వీటన్నిటినీ ఏవి ఎంతవరకు కన్సిడర్ చేయాల్సిన విషయాలు అనే విషయంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ అనుభవం, మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి
పెద్దల పర్యవేక్షణ, పెద్దలు అన్నప్పుడు నేను తల్లిదండ్రులతో పాటు సంఘ పెద్దలు, పరిచారకులు వాళ్ళని ఉద్దేశించి కూడా అంటున్నాను అన్నమాట. సో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు చక్కగా అబ్బాయికి అమ్మాయికి సరిపడే వారిని తీసుకొచ్చి చూపిస్తారు. అలా ముందుకు వెళ్ళడం మంచి విషయం, సేఫ్. ఎందుకంటే నాకై నేను ఒక యవనస్తుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనుకో, నాకై నేను సమర్థవంతంగా ఆ పని చేసుకోలేకపోవచ్చు నేను. సో నేను అసలు అట్లాంటి ఆలోచన పెట్టుకోకుండా ఉండడం మంచిది. నన్ను ఒక బిలీవర్ వచ్చి మేము వీరు అడిగినట్టే అడిగాను, ఏమని అన్న నేను చూసుకోవచ్చు అన్న అమ్మాయినా అన్నాడు. నువ్వు ఎలా చూసుకుంటావు అసలు? నేను అడిగిన ప్రశ్న, ఎట్లా చూసుకుంటావు నువ్వు? అంటే ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశంతో నువ్వు ఆ అమ్మాయితోటి అప్రోచ్ అయ్యి నువ్వు మాట్లాడతావు. ఏది వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ అమ్మాయితో నువ్వు అట్లా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడటము, అది నువ్వు శోధనకు గురవడానికి, ఆ అమ్మాయిని శోధించడానికి తప్ప ఏమైనా ఆత్మీయంగా ఉపయోగం ఉంటుంది దానివల్ల? ఏముండదు. అలాంటి ఒక ప్రక్రియలో ఎవరికి వాళ్ళు చూసుకోవడము అనేది అది అంత సేఫ్ పద్ధతి అయితే కాదు ఖచ్చితంగా. సో పెద్దలపైన ఆధారపడము అనేది మంచి పద్ధతి ఒకటి. తర్వాత విశ్వాస కాదా అని నిర్ధారించుకునే దగ్గర ఆగాలి. తొందరపడి మనసు ఇచ్చి పుచ్చేసుకుంటే నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. ఇది జీవితం. వన్స్ యూఆర్ మ్యారీడ్, ఇంకా మరణం వేరుపరిచేంత వరకు ఇంకా నువ్వు మాట్లాడడానికి లేదు ఇంకా. కాబట్టి అంత పెద్ద పొరపాటు, అంత పెద్ద ప్రమాదకరమైన తప్పు నువ్వు చేయకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ స్టెప్ దగ్గరే అసలు కన్సిడర్ చేయాలా వద్దా అనే దగ్గర ఆగి, ఆ స్టేజ్లోనే నువ్వు నీ తల్లిదండ్రులని, నీ సంఘ పెద్దల్ని ఇన్వాల్వ్ చేస్తూ పలానా అమ్మాయిని లేదా పలానా అబ్బాయిని నేను కన్సిడర్ చేయొచ్చా పెళ్లి కోసము అని నిర్ధారించుకున్న తరువాత విశ్వాసే అనుకో, ఆబ్వియస్గా అందరి విశ్వాసుల పట్ల నీకు ఒక ఒకే కుటుంబస్తులు అనే భావన ఉంటుంది కదా. ఆ భావనలో నువ్వు అమ్మాయిని లేదా అబ్బాయిని ఇష్టపడతావు కదా. ఇష్టపడిన తర్వాత ఇష్టపూర్వకంగానే వాళ్ళు కలిసి, అంటే విశ్వాసి కాబట్టి, ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి, ప్రభు ఆమోదించిన పరిస్థితి కాబట్టి మీరిద్దరు ఇష్టపూర్వకంగా కలిసి వివాహంలో ఒక దగ్గరకు వస్తారు, జతపరచబడతారు. తర్వాత మీరు ఎంతైనా ఎంతైనా ప్రేమించాల్సిందే. తర్వాత అది ఆజ్ఞ. రైట్, ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఎప్పుడు ప్రభు చేత ప్రేమించబడతారు కాబట్టి ఈ ప్రేమించుకోవచ్చండి. అంటే ఆ ప్రేమకి ఈ ప్రేమకి చాలా తేడా, చాలా తేడా. ఈ ప్రభు చేత ప్రేమించబడ్డారు కాబట్టి అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే వివాహం గురించి ఆలోచించేవారిగా ఉంటారు. ఎందుకంటే అలా వివాహానికి వెలుపల వివాహం చేసుకోకుండా ఒక అమ్మాయి అబ్బాయి మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతూ అదే స్థితిలో కొనసాగుతాము అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళు విశ్వాసులాగా ఉండట్లేదు. వాళ్ళు విశ్వాసులు అయితే ఏం చేయాలి, నిజంగా పలానా వాళ్ళని వివాహం విషయంలో అంతా ఓకే అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా పెళ్లి గురించి ఆలోచించేవారుగా ఉండాలి. ఇంకా దాని అంటే ఎక్కువ శోధనకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి, ఏ స్టేజ్లో అయినా ఎక్కడైనా సరే. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అంటే నచ్చడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ అలాంటి ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్న నియమాల గురించి మాట్లాడతాం బేసికల్. ఇంకొక ప్రశ్న అడిగారు కదా, రక్షణ పూర్తిగా దేవునిదైనా మానవుని ప్రమేయం కూడా ఏదైనా ఉంటుందా? రక్షణ పొందేంత వరకు మానవుడి ప్రమేయం ఏది ఉండదు రక్షణలో. రక్షింపబడ్డం ఎవరికి సాధ్యం అంటే ఇది మనుషునికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పాడు. మనిషికి అసాధ్యమైనది మనిషి చేయడం సాధ్యం కాదు, అసాధ్యమైన దాంట్లో మనిషి ప్రమేయం ఉండడం అనేది సాధ్యం కాదు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనను తాను దేవునితో సమాధాన పరచుకోవడానికి ఏదైనా చేయగలడు. దేవుని బ్రతికించే కార్యము, దేవుని తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యము లేకుండా తనంతట తాను ఏమైనా చేయగలడు అన్నది అసలు అంటే బైబిల్ కంప్లీట్గా నెగేట్ చేసేటటువంటి విషయం అనమాట. అది సాధ్యం కాదు. అంటే ఇతర మతాలు బోధిస్తాయి అట్లాంటివి, మనం మోక్షం సంపాదించుకోవడానికి మనమే ఏమైనా చేయగలమని. అది వాస్తవం కాదు. కానీ ఒక్కసారి మనల్ని రక్షించిన తర్వాత దేవుడు చాలా బాధ్యతలు మనం చేయాలని వాక్యంలో నేర్పించాడు. అవన్నీ చేసేవారిగా మనం ఉంటాం, ఎందుకంటే అది చేసే సామర్థ్యాన్ని, కోరికని, సమర్పణని దేవుడే మన మనసులో కలిగించాడు కాబట్టి వాటికి మనం విధేయత చూపించి జీవించేటటువంటి వారిగా ఉంటాం. కాబట్టి బాధ్యతారహితంగా జీవించాం ఆ తర్వాత. సో రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పాత్ర చాలా ఉంది, చేస్తాడు కూడా. కానీ రక్షణ సంపాదించుకునేంత వరకు మనం చేయగలిగేది చేసేది ఏమీ లేదు. అదంతా పూర్తిగా దేవుని కోణం నుండే బైబిల్ వివరిస్తా. ఇప్పుడు విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మం ఇవన్నీ కూడా రక్షించబడిన తరువాత, నూతనంగా తిరిగి జన్మించిన తరువాత మన బాధ్యతగా చెప్పబడ్డాయి, చేయాల్సిన బాధ్యతగా చెప్పబడ్డాయి. నేను విశ్వసిస్తే తిరిగి జన్మిస్తానని చాలామంది అనుకుంటారు. అది కాదు, మనం తిరిగి జన్మించాం కాబట్టే విశ్వసించాం, తిరిగి జన్మించాం కాబట్టే మారు మనసు పొందాం. థ్యాంక్ యూ అన్న. ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాం.
ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాము. అయితే ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని దయచేసి వీక్షకులంతా గమనించాలి. కేవలం ఇలా చాలా అరుదుగా మాత్రమే లైవ్గా కాకుండా క్రైస్తవ స్పందన కార్యక్రమంలో స్పెషల్ ఎపిసోడ్గా గతంలో రికార్డ్ చేసినటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమాలను ప్రసారించడం జరుగుతుంది. అయితే ఇది చాలా అరుదుగా జరిగేటువంటి విషయము. కానీ ప్రతి మంగళవారము సాయంత్రం 8 గంటలకు ప్రసారమయ్యేటువంటి ఈ క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే కార్యక్రమం లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని దయచేసి గమనించండి. ఈ వారం మాత్రమే ఒక స్పెషల్ ఎపిసోడ్గా మేము ముందుంచడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్లో బీబు గారు కానీ నేను కానీ అందుబాటులో లేకపోవడం కారణంగా ఈ రీతిన ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడిందని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే నేను ప్రతివారం జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. వ్యాసాలు, కామెంటరీలు, అలాగే సండే స్కూల్ పాఠాలు, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, టీఎస్కే క్రాస్ రిఫరెన్సెస్ వరకు ఉన్నటువంటి బైబిల్, ఇట్లా అనేక రీసోర్సెస్ మీకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి 3 మాధ్యమాల ద్వారా. ముందుగా హితబోధ వెబ్సైట్, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒక్కసారి నా వెబ్సైట్ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని. అండ్ యూట్యూబ్లో హితబోధ అని టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ ద్వారా మీరు ప్రయోజనం పొందుకోవడంతో పాటు మీకు తెలిసిన పరిచయస్తులందరూ కూడా వీటిని తెలియపరచండి, వీటిని షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా దీవించబడతారు. క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.